సినిమా చాలా బాగుంది బ్రయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సినిమా చూసినంతసేపు కూడా ఇంకా చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాను. అలాగే నిజంగా ఒకటి చెప్పుకోవాలంటే హీరో గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. అంటే యూత్ కానీ కాదు, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. అలాగే నిజంగా చూసుకుంటే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది సినిమాకి చాలా ప్లస్ అయింది. అలాగే హీరో యాక్టింగ్ వైజ్ ఒక లెవెల్ అయితే, డైలాగ్ డెలివరీ ఉంది. డైలాగ్ మామూలుగా లేవు, డైలాగ్ మొత్తం చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి సినిమా బ్రదర్, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, అసలు మిస్ అవ్వద్దు అన్న. అసలు నిజం చెప్తున్నా, సైకో 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 చూపించేశాడు. నాని అయితే మాత్రం నేచురల్ స్టార్ ఉండేది సైకో అయిపోయాడు. ఏందో సడన్ గా నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఇన్వెస్టిగేషన్ లో ఒక సైకో లాగా బిహేవ్ చేసుకుంటూ అసలు ఆ రక్తపాతం ఏంది, అట్లా ఆ సీన్స్ ఏంది, అసలు ఆ ఇన్వెస్టిగేషన్ ఏంది. అబ్బాబాబా, నేనైతే నాని నుంచి ఈ టైప్ క్యారెక్టర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాల. హిట్ కొట్టాడన్న, హిట్ కొట్టాడు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్. ఒక్కొక్క సీన్ అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది కానీ అసలు నాకైతే ఏం అర్థం కాల. చాలా అంటే చాలా బాగా తీసుకొచ్చారు స్టోరీని అయితే మాత్రం. స్క్రీన్ ప్లే స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ సీన్స్ అయితే మాత్రం ఇక అసలు సినిమా ప్రతిదీ కూడా, ప్రతి సీన్ కూడా క్లైమాక్స్ లాగా అనిపించింది. ఇక క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం ఇంకెక్కడికో వెళ్ళిపోయింది అసలు సినిమా మాత్రం. అసలు నిజంగా ఫస్ట్ 2 కూడా మర్చిపోయి పార్ట్ 3 హిట్ కొట్టాలి. నేనైతే ఈ నుంచి ఈ క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ రేంజ్ లో ఉంది సినిమా. ఓవరాల్ గా అయితే మాత్రం సూపర్ బంపర్ సూపర్ హిట్. ఒక రకంగా ఉంది సినిమా అయితే మాత్రం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ అయితే మాత్రం. ఆ రేంజ్ అయితే ఉంది సినిమా అయితే మాత్రం. అసలు ఒక్క సీన్ కాదు భయ, నేను చెప్తున్నా కదా, ఒక్క సీన్ కాదు, ప్రతి సీన్ కూడా హైలైట్ సూపర్ అన్న. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఖచ్చితంగా అయిపోయినట్టు, అసలు మామూలు లేదు, మారులేదు అంతే. అసలు మార్కో కానీ, కేజీఎఫ్ కానీ, అసలు యానిమల్ కానీ అసలు ఎందుకు పనికిరావు అనిపించింది. ఆ యాక్షన్ సీన్స్ ఏందన్న, నరుకుడు సలార్లో ప్రభాసం చూసినట్టు అనిపించింది నాకు. అసలు ఆ రక్తం ఏంది, ఆ కొట్టుడేంది, ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఏంది, చింపేశాడు. నాకు తెలిసి ఈ సినిమాతో నాని ఫస్ట్ టైం 1000 కోట్ల క్లబ్లో చేరబోతున్నాడు. 1000 కోట్ల క్లబ్లో చేరబోతున్నాడు. అంత భయంకరంగా ఉంది సినిమా. ఇప్పుడు నాని మీద కొంతమంది ట్రోల్ చేస్తారు కదా, ఎన్ని హిట్లు కొట్టినా టైర్ 2 హీరోనే అంటారు కదా. ఇప్పుడు టైర్ 1 హీరో అయ్యాడా? నెంబర్ 1 హీరో అవుతాడు రాబోయే రోజుల్లో, చూసుకోండి. ఈ సినిమా తర్వాత చింపేశాడు అసలు. అసలు నాని కెరీర్ లో ఇలాంటి సినిమా ఇంతవరకు పల్లా బ్లాక్ బస్టర్ అన్న. మన సినిమాలో చాగంటి గారిది వస్తుంది కదా అన్న, ఎలివేషన్స్ ఎలా ఉన్నాయన్న నాని అనిపిస్తుంది? అదిరిపోయింది అసలు. ఆ థాట్ ఎంచుకోవడమే అసలు మామూలుగా లేదు, చింపేశాడు. అంటే సీట్ వచ్చి కూర్చొని చూసే సీన్స్ ఉన్నాయి, థ్రిల్ అయ్యే సీన్స్. ఆడియన్స్ ఇంటర్వ్యూలు కూర్చి సీన్స్ ఉంటాయి, దానికైతే అసలు సీట్లో ఎవడు కూర్చోడు కూడా, అంత భయంకరంగా చూపించారు. చాలా బాగుంది. ఎలా అనిపించింది అన్న మన నేచురల్ స్టార్ నాని అనేది 2-3? సో మూవీ బాగుంది బ్రో. మెయిన్ ఏంటంటే మూవీలో వైలెన్స్, గోరీనెస్ ఎక్కువ ఉంది. పిల్లలకు తప్పిస్తే పెద్దలు చూడొచ్చు, బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. పక్కా మాస్ కమర్షియల్ మూవీ బ్రో. ఒక పోలీస్ ఉండి కూడా ఇంత రూత్లెస్గా ఉంటాడా అనే దాని మీద మన హిట్ సిరీస్ గురించి అది తెలిసిందే కదా. రూత్లెస్ ఉంటారని, సైకో కిల్లర్ ఉంటారు, సేమ్ అదే స్టోరీ ఉంటుంది. కొంచెం కొన్ని సీన్స్లో ల్యాగ్ అనిపించచ్చు, కానీ ఆ నాన్నగారి ఎమోషన్స్ కానీ కొన్ని సెంటిమెంట్ సీన్స్ వస్తాయి, హార్ట్ టచింగ్ ఉంటుంది. అలాంటి ఎమోషన్ సీన్స్ మాత్రం మీరు మిస్ కావద్దు అంటాను. అంత చాలా సపరేట్ చెప్పాలా బ్రో, నెక్స్ట్ లెవెల్ అది. ఆయన అమ్మాయిని చూడట్లేదు, అబ్బాయిని చూడట్లేదు, ఎవరిని పడితే వాళ్ళని నరకుండానే పోతున్నాడు. అంటే ఆ డైలాగ్ ఎలివేషన్ కోసం ఉంటుంది, కానీ యాక్చువల్గా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని నలగేస్తా అన్నట్టు ఉంటుంది మీనింగ్. మనం ఇంకొకలాగా అర్థం చేసుకుంటాం. కానీ సో ఓవరాల్ చూసుకుని మూవీ చాలా బాగుంది. పక్కా థియేటర్లో చూడవాలనేసి అయితే అందరికి చెప్తాను.